అయితే ఇప్పుడు ప్రజెంట్ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ కంపెనీలో యాక్చువల్గా చాలా నెంబర్ ఆఫ్ వెంచర్స్ వేస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఒక 2 వెంచర్స్ అనేవి అక్కడ బాపట్ల బీచ్ రిసార్ట్స్ దాంట్లో ఒక 2 వెంచర్స్ అక్కడ వేయటం జరిగింది. చాలా భారీ ఎత్తున వాటిలో ఒక వెంచర్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే అజంతా అని చెప్పి ఇక్కడ బాపట్లలో బీచ్ రిసార్ట్స్ సూర్యలంక బీచ్ రిసార్ట్స్ అనే చోట అజంతా అనే పేరు పెట్టడం జరిగింది. ఇది అజంతాలో ఇది టోటల్గా 40 ఏకర్స్ వెంచర్. ఇది 40 ఎకరాలు. ఈ 40 ఎకరాల వెంచర్ ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ నుంచి యాక్చువల్గా ఇక్కడి నుంచి ఒక రోడ్డు మనం తీసుకుంటాం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక రోడ్డు మనకి రోడ్డుకి ఉన్నది. ఈ 2 రోడ్లు కూడా ఈ అజంతా బీచ్ రిసార్ట్స్ లో మనం యాక్చువల్గా ఈ వెంచర్ ఎక్కడ ఉన్నది అనేది మనం ఒకసారి చూస్తే బాపట్ల టౌన్ నుండి కరెక్ట్ 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది. అలాగే ఇక్కడ నుండి బీచ్ రిసార్ట్ సూర్యలంక బీచ్ అనేది కూడా చాలా దగ్గరగా అక్కడి నుంచి ఒక 2.5 కిలోమీటర్లో బీచ్ ఉన్నది. అయితే ఇక్కడ యాక్చువల్గా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీచ్ రిసార్ట్స్ అనేది ఈ రోజున బాగా పాపులర్ అయ్యింది. ఎలా పాపులర్ అయిందంటే మీకు శనివారం ఆదివారం వస్తే ఇక్కడ రూమ్స్ దొరికే పరిస్థితి లేదు. మీకు బాపట్లలో ఎంత హోటల్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ బుక్ అయిపోతాయి శనివారం ఆదివారం వస్తే. అంత డిమాండ్ ఉన్న ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్. అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీ తోటి సరదాగా ఎంజాయ్ చేయాలి, బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనకు రావడం జరిగింది. సహజంగా ఇప్పటివరకు ఏం చేశారంటే వాళ్ళు గోవా బీచ్ రిసార్ట్స్కి గోవా వెళ్ళాల్సి వచ్చేది. అటువంటిది గోవా వెళ్ళకోకుండా ఈ మధ్యకాలంలో ఈ బాపట్ల బీచ్ రిసార్ట్స్ బాగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ ఏం చేసిందంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీ గవర్నమెంట్ ఒక 95 కోట్లు శాంక్షన్ చేసింది. ఇక్కడ దేనికి రిసార్ట్స్ డెవలప్ చేయడానికి 95 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి దృష్టిలో పెట్టి అక్కడ మరి ఇది కూడా చాలా బాగా డెవలప్ చేయాలని ఆలోచనతో అది చేశారు. దాని దృష్టిలో పెట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ బ్రహ్మరా టౌన్షిప్ వారు ఇక్కడ అజంతా అని చెప్పి ఒక 40 ఏకర్స్ తీసుకుని దాని చుట్టూ కాంపౌండ్ వాల్ డెవలప్ చేసాము. ఈ కాంపౌండ్ వాల్లో కాకుండా ఇక్కడ అన్ని కూడా మనం చూడండి కొన్ని ప్లాట్లుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఆ ప్లాట్స్ లో ఇది ఒకసారి చూడండి. ఇక్కడ కాటేజెస్ ఇక్కడ 65 లక్షల రూపాయలకే ఈ కాటేజెస్ అని ఇస్తాం. అయితే 65 లక్షల రూపాయలకి కాటేజ్ ఇచ్చి దాని రెంటల్ పర్పస్ కూడా ఇక్కడ ఉన్నది. 65 లక్షల రూపాయలు సపోజ్ మీరు తీసుకున్నారు అనుకోండి, 65 లక్షల రూపాయలకి లోన్ ఫెసిలిటీ ఉంది. దాని తర్వాత ఇది కట్టిన తర్వాత మీరు కావాలంటే మీరు ఉంచుకోవచ్చు, లేదనుకుంటే దాని కంపెనీకి డెవలప్మెంట్ కంపెనీకి ఇచ్చేసేయాలి. కంపెనీ ఏం చేస్తుంటే ఒక 5 years అగ్రిమెంట్ తీసుకుని ఈ 5 years నెలకి 20,000 రూపాయలు చెప్పిన రెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మనం మీ కాటేజీ కనుక మీరు ఉండటానికి సంవత్సరంలో ఒక 10 రోజుల నుంచి 12 రోజుల వరకు మీరు ఉండటానికి మీ ఫ్యామిలీని ఎంజాయ్ చేయడానికి అది అలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే మనం ఓపెన్ ప్లాట్గా చేసాము. ఈ ఓపెన్ ప్లాట్లు మీరు కావాలనుకుంటే మీరు కాటేజెస్ కట్టుకోవచ్చు, లేదనుకుంటే కంపెనీ కావాలంటే విడిగా కూడా కంపెనీ కూడా కాటేజ్ కన్స్ట్రక్షన్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాము. ప్లస్ ఇక్కడ క్లబ్ హౌస్ పెద్దది ఆటోమేటిక్ కాన్ఫరెన్స్ హాల్ అనేది ఇక్కడ ఒక ఏర్పాటు చేసాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు రేపు రాబోయే రోజులు మంచి ఎప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది కనుక కస్టమర్కి ఇక్కడ సైట్ తీసుకున్నా ప్లస్ ఈ కాటేజెస్ తీసుకున్నా మంచి ఎప్రిషియేషన్ వస్తుంది. దాని దృష్టిలో పెట్టుకుని మీరు తొందరపడి మరి అది చూడాలనుకుంటే చూడండి. అయితే మన మార్కెటింగ్ పర్సన్స్ తీసుకెళ్తారు, చూపిస్తారు. మీరు ఓకే అనుకుంటే దాన్ని బుక్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం బుక్ చేసేటప్పుడు ఫస్ట్ 1 lakh కట్టాలన్న సంగతి అందరికి తెలుసున్న విషయమే. ఆ తర్వాత అనేది మీరు 1/3 అమౌంట్, తర్వాత ఏమో రిజిస్ట్రేషన్ టైం ఇవన్నీ ఉంటాయి. అది మళ్ళీ మరొక వీడియోలో మనం క్లియర్గా మనం మాట్లాడుకుంటాం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.